సో మన ఏపీ టూరిజం చైర్మన్ అయినటువంటి డాక్టర్ నుకాసన్ బాలే గారికి సుస్వాగతం తెలియచేస్తున్నాము. బాలాజీ గారు, సో నిజంగా మీ దగ్గర రావడం, మీతో ఒక 2 minutes మాట్లాడడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే ఈ యొక్క అవకాశం అనేది మాకు ఈరోజు దక్కుతుందన్నమాట. సో కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్, సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ హౌ క్లోజ్ దిస్ ఉత్సవాలు ఇస్ టు యూ? 24వ తేదీ ప్రారంభమైనటువంటి విశాఖ ఉత్సవాలు ఈరోజు 28, గత 5 రోజులుగా. నేను మొదటి రోజు ఆ ప్రారంభం రోజు కూడా ఉన్నాను, తర్వాత ఈరోజు మరలా రావడం జరిగింది. ఈ 5 రోజులు కూడా నాకున్న సమాచారం మేరకు విశాఖ ప్రజలు ఈ ఉత్సవాలను ఆనందంగా దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో టూరిజంను ప్రమోట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ కావాలి. అందులో భాగంగా విశాఖ ఉత్సవాలు, మరి విశాఖ ఉత్సవాలే కాకుండా అరకు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా అనకాపల్లి, అంటే మొత్తం ఈ ఉత్సవాలు 24 నుంచి 1వ తేదీ దాకా కంటిన్యూగా జరుగుతున్నాయి. చక్కటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా, ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా జనంలోకి, ప్రజల్లోకి బాగా విస్తృతంగా, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అనేక అద్భుతమైనటువంటి టూరిస్ట్ రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ, హోటల్స్, అనేకమైన సీనిక్ బ్యూటీస్, బోటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది. ఈ సందర్భంగా మా ప్రధాన ఉద్దేశం, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రత్యేకించి టూరిజంకి ఫేమస్ ప్లేస్ ఏంటంటే ది రిసార్ట్ అంటే డెస్టినీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా వైజాగ్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ టూరిజం. అరకు కావచ్చు, లమ్మసింగి, అదేవిధంగా వనజాంగి, ఇట్లా వచ్చేసరికి మన అనకాపల్లిలో కానీ అనేక అంశాలు, ప్రధానమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేసి, ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కావాల్సిన ఆహ్లాదకరమైన పరిస్థితులు, ఆనందకరమైన పరిస్థితులు కల్పిస్తూ వారిని కూడా వీకెండ్లోనూ, మంత్ ఎండ్, డిఫరెంట్ ఆన్ అకేషన్ హాలిడేస్ ఎంజాయ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఈ విశాఖ ఉత్సవాలని గత ఒక 9 రోజులు నిర్వహించాలి చేశారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది శ్రేయస్ మీడియా ఆల్సో బై ఎంజాయింగ్ అండ్ ఆర్గనైజింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ అని అంటారు. ఐ థింక్ మన విశాఖ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 1వ తేదీ దాకా బాగా ఎంజాయ్ చేస్తారని, చక్కగా ఉపయోగించుకుంటారని. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా ఇచ్చారు. రియల్లీ గుడ్. థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అందరికీ ఉత్సవాలు ఎలా ఉంది మాత్రం తెలియదు, కానీ మీతో కలవాలంటే, చెప్పాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, చాలా రోజులు మనం వెయిట్ చేయాలి, లైన్లో ఉండాలి. కానీ నిజంగా ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే ఫైనలీ సార్ను కలవడము, సార్ పక్కన కూర్చొని మాట్లాడడం, నిజంగా I feel the champion of tonight's evening. Okay, well, thank you so much. It was really, lovely to talk to you.